కార్యక్రమంగా ఇక్కడికి వచ్చేసి ఉన్న కందుకూరు నియోజకవర్గ సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలుపుతూ ఉన్నాను. నేను కందుకూరు నియోజకవర్గం అంటే మీకు తెలిసిందే, మా 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో దాదాపు 18 సంవత్సరాలు ఇక్కడ కూడా ఎంపీగా కూడా సేవలు చేయడం అనేది మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, వదినమ్మ గారు పార్వతమ్మ గారు, నేను కూడా ఎంతో మంది పరిచయం ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఒంగోలుకు వస్తుంటారు, కలుస్తూనే ఉంటారు. ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే ఈ రోజు చూస్తున్నాం. మన ఇంటూరి నాగేశ్వరరావు గారు అయితే ఎంతో ఈ 2 సంవత్సరాల కాలంలో వారు తలపెట్టిన కార్యక్రమాలని కూడా అద్భుతమైన టౌన్లో అయితే ఇంకా డెవలప్ చేయాలనేది వారికి ఇంకా ఆలోచన ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఏఎంసీ అనేది చెప్తున్నారు ఉన్నప్పుడు ఇది దాదాపు 30 ఎకరాల ప్రాంతం. ఇది గౌరవ మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆనమ రామనారాయణ గారు కోరుకునేది ఏమిటంటే దీనిని డెవలప్ చేసేదానికి ఒకసారి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు అడిగినట్టుగా కోల్డ్ స్టోరేజ్ అనేది కూడా అడుగుతున్నారు. అందుకు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరం కూడా కలిసి నేషనల్ హార్టికల్చర్ మిషన్ లో కూడా సార్ రాష్ట్రం నుంచి మనం రికమెండ్ చేసి అక్కడ పంపిస్తే అక్కడ నిధులు కూడా ఎక్కువ తీసుకునే దానికి కూడా వీలవుతున్నాయని చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏంటంటే రామాయపట్నం పోర్ట్, అది కందుకూరు నియోజకవర్గం అంటే కందుకూరు పట్టణానికి ఈ మున్సిపాలిటీ అనేది ఎక్కువగా డెవలప్ కావాలన్నది అవసరం. అది ఈ రామాయపట్నం పోర్టులో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టుబడులు రావటం కూడా జరుగుతున్నాయి. వారందరికీ వసతులు ఏర్పరచాలంటే నియరెస్ట్ అనేది కందుకూరు, లేకపోతే కొంచెం దూరంగా ఉండేదైతే ఒంగోలులో ఉన్నది. ఈ ప్రాంతాల్లో మనం డెవలప్ చేసుకునే దాని కొరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నీ కూడా మన స్థానిక శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు చాలా ప్రణాళికలు తయారు చేస్తున్నావు. చెప్పండి సార్, మీకు ఇప్పుడు అవసరం ఉన్నా కూడా మా వంతు కృషి కృషి కుటుంబం మీ సేవలో కూడా ఉంటే అందరి సేవలో కందుకూరు నియోజకవర్గం వారి సేవలో ఉండేదానికి ఎప్పుడు కూడా మీకు మీ కార్యక్రమాలు ఏమన్నా మా దృష్టికి కూడా తీసుకురండి. సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా మీకు చేసేదాని కొరకు కుటుంబం ఎప్పుడు కూడా ముందున్నదని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.